గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎన్సిసి క్యాడెట్స్ ఒక దగ్గర కలిసి ఈ విధంగా క్లాసులు వింటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ నా యొక్క స్వీట్ మెమరీస్ ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే నేను 1989లో ఇదే ఆర్ట్స్ కాలేజ్ లో డీప్ సెలక్షన్ క్యాంపు చేశాను. ఎనీహౌ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే బయట ఉన్న స్టూడెంట్స్ కి మీకు చాలా తేడా ఉంటుంది. మీరు ఆర్మీలో ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంతో కఠినమైన శిక్షణ తీసుకున్న అలాంటి ఆఫీసర్లతో మీరు శిక్షణ పొందుతున్నారు. సో మీరు చాలా డిసిప్లిన్ గా ఉంటారు, డిసిప్లిన్ నేర్చుకుంటారు. ఈ డిసిప్లినే మిమ్మల్ని జీవితాంతం నడిపిస్తుంది. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నా, టార్గెట్ పెట్టుకున్నా, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ పద్ధతిలో మీరు చేయగలిగితే సక్సెస్ అవుతారు. మీరు ఇప్పటి వరకు చదివిండకపోయి ఉండొచ్చు, కానీ ఈ రోజు మీరు చదవాలనుకున్న నిర్ణయం తీసుకున్నప్పటికీ సక్సెస్ అవుతారు. కారణం ఏంటంటే డిసిప్లిన్. ఏ టైంకి ప్రయత్నించాలి, ప్రతిరోజు ఎంతో కొంచెం చదవాలి అనేది పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ మీరు గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకోవడానికి అంటే ఏం, ఒక గోల్ పెట్టుకోవడానికి ఇంకా డబ్బు లేదు, లేకుంటే నాకు వెహికల్ లేదు, లేకుంటే నాకు బుక్స్ లేవు, నా దగ్గర వనరులు లేవు అనేది లేదు. గోల్ ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పెట్టుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రీసెంట్ గా ఒక ఇంజనీరింగ్ బస్ డ్రైవర్ ఐఏఎస్ అయ్యాడు. ఏ విధంగా అయ్యాడు? ఇంజనీరింగ్ బస్సు డ్రైవర్ ఐఏఎస్ అవ్వడం ఒకసారి ఊహించుకోండి ఏ విధంగా అవుతారు. కంటిన్యూగా ఇయర్స్ టుగెదర్ ఢిల్లీలో, హైదరాబాద్ లో, విజయవాడలో, వైజాగ్ లో ఇలాంటి ప్లేసుల్లో ఉండి వాళ్ళు శిక్షణ తీసుకొని సివిల్ సర్వీసెస్ కొట్టడం చాలా ఇబ్బంది పడుతుంటే, మరి ఒక ప్రైవేట్ కాలేజ్ లో పనిచేస్తున్నటువంటి కాలేజ్ బస్సు డ్రైవర్ సివిల్ సర్వీసెస్ కొట్టాడంటే అతను ఒక ప్రణాళిక వేసుకున్నాడు. నేను అనర్హుడు దేనికి కాదు, నేను ప్రతిదీ అనర్హుడే, నేను ఏదైనా సాధించగలను అని యొక్క దీంతో అతను గట్టిగా ప్రయత్నించాడు. ప్రతిరోజు ఉదయం కాలేజీకి వెళ్తున్నాడు, ఆ బస్సు పిల్లల్ని డ్రాప్ చేస్తున్నాడు. మిగిలిన టైం అంతా లైబ్రరీలో స్పెండ్ చేస్తున్నాడు సాయంత్రం 4:30 వరకు. 4:30కి మరి అదే బస్సు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. 4:30 తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర చదువుతున్నాడు. అంటే ఆ కాలేజీలో ఎప్పుడైతే 10 గంటలకు డ్రాప్ చేస్తాడో ఆ మిగిలిన 4:30 టైం అంతా కూడా లైబ్రరీలో గడుపుతున్నాడు అతను. సో మీరు కూడా లైబ్రరీలో గడపాలి, బుక్స్ వెతకాలి. ఇప్పుడు మనం యూత్ ఏం చేస్తున్నాం, దేవర సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, పుష్ప సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఇంకో సినిమా అవైతే చూస్తారు. కానీ ఇంతమంది ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళలో మనకి ఈ కడపలో లైబ్రరీ ఎక్కడుందో, ఎన్నిసార్లు విజిట్ చేసినారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. చాలా మందికి తెలియదు. కారణం ఏమంటే మీరు ఏం పెట్టుకోలేదు, గోల్ పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు డిగ్రీ చదువుతుండొచ్చు, బీటెక్ చదువుతూ ఉండొచ్చు, కానీ మీకు కోరికలు ఉండొచ్చు, సివిల్ సర్వీసెస్ కొట్టాలి, ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, లేకుంటే గ్రూప్ 1 కావాలని మీరు పెట్టుకొని ఉండొచ్చు. కానీ డిగ్రీ అయిన తర్వాత, బీటెక్ అయిన తర్వాత నేను చదువుదామా అని అనుకుంటున్నారు. ఆ విధంగా కుదరదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆ కోరిక మీ ఏం పెట్టుకున్నారో ఆ రోజు నుంచి ఎంతో కొంచెం, ఎవరైతే సివిల్ సర్వీసెస్ కొట్టారు, గ్రూప్ 1 ఎవరు కొట్టారు, ఐఏఎస్ ఎవరు కొట్టారు, ఐపీఎస్ ఎవరు, వాళ్ళ చరిత్రలు చదవండి. ఎంతో మంది సీనియర్ ఆఫీసర్ల చరిత్రలు చదవండి, బిజినెస్ లో క్లిక్ అయిన వాళ్ళ చరిత్రలు చదవండి, మనకు తెలుస్తుంది. ఆటోమేటిక్ గా అదే రోజునే మీరు స్టార్ట్ చేయడం చేస్తారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఐపీఎస్ కావాలనుకున్నాడు. అయితే ఐపీఎస్ అయ్యేదానికి ఏమేమి ఉంటాయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏమి, సోషాలజీ ఏమి, ఇండియన్ ఎకనామీ ఏమి, హిస్టరీ ఏమి, టోటల్ ఈ బుక్స్ ఏమేమి ఉంటాయి, ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా సేకరించాలి. సేకరించి ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా ఆ బుక్స్ అట్లీస్ట్ మనం చూడాలి. ఒకసారి చదివితే అర్థం కాకపోవచ్చు, రెండోసారి చదివితే అర్థం కాకపోవచ్చు, పదే పదే చదవండి. ఎందుకు అర్థం కాదు అవుతుంది, 10 సార్లు చదవండి. మీరు ప్రయత్నించిన ప్రతిసారి ఎంతో కొంచెం మీరు నాలెడ్జ్ గెయిన్ అవుతారు. అదేవిధంగా లాస్ట్ రిజల్ట్స్ లో కూడా ఒక ఆటో డ్రైవర్ సివిల్ సర్వీసెస్ కొట్టాడు. అంటే అతని ఢిల్లీ అతను ఇట్లాంటి అంతే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గా నేను ఇక్కడ మా కడపలో కూడా టీసీ నెంబర్లు ఇస్తూ ఒక అతను వస్తే, అతను బాగా నీట్ గా ఉన్నాడు, యూనిఫామ్ అది చూసి అడిగాను, ఏం చదువుతున్నావు, ఏమైనా చదువుకున్నావా అన్నాడు. అబ్బాయి అన్నాడు, నేను ఆటో డ్రైవరే సార్, కాకపోతే నేను లాస్ట్